కీర్తి ఘనత పేరు కలిగినట్లు యెహోవా హెచ్చించుడని వాగ్దానం పోయిన సంవత్సరం సంఘానికి ఇచ్చి ఉన్నారు. ఈ వాగ్దానం వినగానే నాకు బైబిల్ నా జీవితంలో జరిగింది. ఫస్ట్ బైబిల్లో ఇద్దరు గుర్తొచ్చారు నాకు. ఫస్ట్గా దావీదు మహారాజు. దావీదుని అందరు గొర్రెల కాపరిగా చూసినప్పటికీ దేవుడు మాత్రం మహారాజుగా చూశాడు, అంతగా హెచ్చించాడు. అలాగనే యేసేపును కూడా అందరు అన్నదమ్ములే గోతిలో పడివేసినప్పటికీ దేవుడు మాత్రం ఒక దేశానికి ప్రధానమంత్రిగా చూశాడు. మనం లోకస్తులుగా దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ, బాప్తిజం తీసుకున్నప్పటికీ మనం జనాలను ఎట్లా చూస్తున్నామని కాదు, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది అది దేవునికే తెలుసు. దేవుని ముందు మనం ఎలా ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. మరి నా జీవితంలో ఏం జరిగిందంటే, ప్రతి విషయంలో కూడా ఎంతో మందికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే, నా వల్ల అయితే ఏమి కాదు. మరి రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటి ఏట్లో కూడా మన కుటుంబాలు ఉండకుండా ఎంతో కాపుదలను ఇచ్చి ఉన్నాడు. ప్రాముఖ్యంగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. అలాగనే ఎంతోమందికి మరి వివాహాలు జరిగి వెళ్ళినప్పటికీ మరి దేవుని కుటుంబంలోనికి వెళ్ళలేకపోయారు. మరి ఏ రోజైతే ప్రార్థించలేదు ఆ విషయం గురించి. ఆ విషయంలో నాకైతే అవగాహన కూడా లేదు. అయినప్పటికీ దేవుడు ఒక కుటుంబంలో, దేవుని తెలిసిన కుటుంబంలో నన్ను ఉంచాడంటే అది ఎంత గొప్ప ధన్యత నేను భావిస్తున్నాను. మరి నా జీవితంలో అంత గొప్ప కీర్తిని ఘనతని పేరు నాకు ఇచ్చి ఉన్నాడు. మరి వేరే కుటుంబంలోకి నేను వెళ్ళుంటే మరి అవన్నీ నాకు ఇష్టం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా చేయలేదు.